ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. బొటన వేలి కింద ఈ నెంబర్ రాసుకోవడం వల్ల మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మీరు ఎన్ని చేసినా మీ జీవితంలో మార్పు అనేది రాకపోతే ఈ ఉపాయాన్ని ఒకసారి చేసి చూడండి. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు అంటే ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉండి ఆ పని పూర్తి కాకుండా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ప్రయోగాన్ని చేసి చూసుకోండి. అలాగే మీ మనసులో ఏది కోరుకుంటే అది జరగడానికి, అలాగే నెగటివ్ ఎనర్జీ నుండి బయటపడడానికి, సుఖంగా సంతోషంగా సుఖశాంతులతో ఉండడానికి ఈ ఉపాయాన్ని చేసి చూడండి. ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయం చేయవచ్చు. ఆడవారు నెలసరి టైంలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు. చాలా తేలికైంది. కానీ ఈ ఉపాయం ఉన్న విషయం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు మాత్రమే చేయండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి మాత్రం కాదు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు. ఈ ఉపాయాన్ని వరుసగా 8 రోజులు చేయాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు ఇలా కొంచెం పచ్చి పాలు అలాగే కొంచెం పసుపు తీసుకోండి. చూపిస్తాను నేను. కొద్దిగా పచ్చి పాలు అలాగే కొద్దిగా పసుపు. మనకి ఉపాయానికి ఇవి కావాలి. ఇలా మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు మీ ఎడమ చేతి మధ్యలో చూడండి. ఎడమ చేతి మధ్యలో ఇది ఎడమ చేయి అనుకోండి. ఇలా మధ్యలో రాసుకోండి. ఇలా రాసుకొని తర్వాత మీరు ఏం చేయాలంటే మీ బొటన వేలి కింద ఒక నెంబర్ రాసుకోవాలి. ఎలా చెప్తాను, చాలా తేలికైంది, చాలా ఈజీ అయింది. మీరు 1వ తారీఖు నాడు పుట్టారనుకోండి. మీరు ఒక రెడ్ కలర్ స్కెచ్ పెన్ తీసుకోండి. ఇదిగోండి, ఇది రెడ్ కలర్ స్కెచ్ తీసుకున్న దానిలో ఇక్కడ దీని కింద ఒక్కసారి 1 అని రాయండి. అది మీరు 10వ తారీఖు పుట్టినా 1 రాసుకోవచ్చు. అలాగే 28 నాడు పుట్టిన 2 + 8, 2 + 8 ఎంత 10, అప్పుడు కూడా మీరు 1 రాసుకోవచ్చు. ఇలా మీరు 28 పుట్టాం కదా సార్, మరి 28 తీసుకోవచ్చు అని అడగవచ్చు. అలా కాకుండా 1 అలాగే 10 అలాగే 28 ఈ తారీఖులో పుట్టిన వారు ఎవరికైనా సరే 1వ నెంబర్ని రాసుకోవాలి. అంటే మన టోటల్ నెంబర్ ఎంత వస్తుంది అలా. ఇప్పుడు 2లో పుట్టినవారు అలాగే 11లో పుట్టినవారు 29 పుట్టినవారు అందరూ కూడా 2 రాసుకోవాలి. ఇప్పుడు 1వ తారీఖు పుట్టినవారు 1 మాత్రం రాయాలి ఇక్కడ. అలాగే దీనికి వాడవలసిన అంటే 1వ తారీఖు పుట్టినవారు వాడవలసిన కలరు మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కలర్ కూడా చాలా ఇంపార్టెంట్. రెడ్ కలర్ స్కెచ్ కానీ మార్కర్ కానీ పెన్ను కానీ వాడుకోవాలి. ఇలా బొటన వేలి కింద మాత్రమే రాసుకోవాలి. అదే మీరు 2వ తారీఖు పుట్టారనుకోండి. 2వ తారీఖు పుట్టినవారు తెలుపు, మీకు మార్కర్ దొరుకుతుంది, తెలుపు స్కెచ్ పెన్ కూడా దొరుకుతాయి. ఇక్కడ 2ని రాసుకోవాలి. 2ని 2 సార్లు రాసుకోవాలి. ఇలా 2ని 2 సార్లు రాసుకోవాలి. 1వ తారీఖు పుట్టిన వారు 1ని ఒకసారి రాసుకోవాలి. అలాగే 10ని పుట్టినా ఒకసారి రాయాలి. 28ని పుట్టినా ఒకసారి రాయాలి. మీకు 2వ తారీఖు వారు 2 సార్లు రాసుకోవాలి. అలాగే ఇప్పుడు 3వ తారీఖు పుట్టారనుకోండి. 3 అలాగే 30వ తారీఖు నాడు అలాగే 12వ తారీఖు నాడు అలాగే 21 నాడు పుట్టినవారు ఇక్కడ 3వ సంఖ్య రాసుకోవాలి. మీరు టోటల్ సంఖ్య చేసుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో ఆ సంఖ్య రాయాలి. ఇప్పుడు 3వ తారీఖు పుట్టారనుకోండి. వారికి ఏ కలర్ పెన్ వాడాలో చెప్తాను. మీరు పసుపు కలర్ తీసుకోండి. పసుపు కలర్ పెన్నుని ఇక్కడ ఈ బొటన వేలి కింద మాత్రమే 3 రాయాలి. 1 2 3 ఇలా మూడో సంఖ్య వచ్చేది ఏదైనా సరే పసుపు కలర్ది మార్కర్ కానీ పెన్ను కానీ వాడుకోవచ్చు. అలాగే 4వ తారీఖు పుట్టినవారు 4 సార్లు బ్లూ కలర్తో రాసుకోవాలి. ఇక్కడ 4 4 4 4 ఇలా. అంటే ఇప్పుడు 13 పుట్టినవారు కానీ అలాగే 22 పుట్టినవారు కానీ మీరు 4వ నెంబర్ని రాసుకోవాలి. 4 సార్లు రాయాలి. అలాగే 5ను పుట్టారనుకోండి, టోటల్ నెంబర్ 5 వచ్చింది అనుకోండి.
వారు గ్రీన్ కలర్ పెన్నుని రాసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ దీని ప్లేస్లో 5 5 5 5 5 చిన్నగా కూడా రాసుకోవచ్చు. ఇలా మీరు 5 సార్లు రాయాలి. 14 23 ఇలా ఏ డేట్లో పుట్టినవారైనా సరే టోటల్ చేసుకొని ఆ సంఖ్యకి గ్రీన్ కలర్ వాడాలి. 6వ నెంబర్లో పుట్టినవారు రెడ్ కలర్నే వాడాలి. 6 సార్లు 6వ నెంబర్ ఇక్కడ రాసుకోవాలి రెడ్ కలర్తో. ఇలా 6 6 6 6 చేతిలో మాత్రం ఖచ్చితంగా పాలు పసుపుతో రాసుకొని ఎడమ చేతి బటన్ వేలు కింద మాత్రమే రాయాలి. అలాగే 7వ నెంబర్లో పుట్టినవారు అంటే 16 7 16 25 ఇలా పుట్టినవారు కూడా మీరు సేమ్ ఇలాగే రాసుకోవాలి. వారు గ్రీన్ కలర్ను వాడాలి. 7 వాళ్ళు గ్రీన్ కలర్ వాడాలి. 8వ తారీఖు పుట్టినవారు బ్లూ కలర్ పెన్ను వాడాలి. అంటే 8 17 ఎవరైతే టోటల్ చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్ టోటల్ చేస్తే వస్తుందో వారు బ్లూ కలర్ వాడాలి. అలాగే 9వ నెంబర్లో పుట్టినవారు అంటే 9వ తారీఖు 18 27 ఇలా పుట్టినవారు రెడ్ కలర్ పెన్ని వాడాలి. 9 పుట్టినవారు ఎవరైనా సరే అంటే 9 టోటల్ సంఖ్య 9 వచ్చేవారు. అలాగే మరి 10వ తారీఖు పుట్టామనేవారు కూడా మనం చెప్పేంత ముందు 1వ నెంబర్కి ఏదైతే వస్తుందో అది మాత్రమే వాడాలి. ఈ నెంబర్ని వరుసగా మీరు మీ చేతి మీద స్నానం చేసి ప్రతిరోజు కూడా నెలసరి ఉన్నప్పుడు ఇబ్బంది లేదు. చక్కగా ఇక్కడ శుక్రస్థానం అంటారు దీన్ని. ఇది ఎడం చేతికి ఆడవారైన మగవారైనా ఈ స్థానం మీద రాసుకోవాలి. శుక్రుడు జాతకరీత్యా యోగించినప్పుడు ఆ జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ నెంబర్లో కూడా మీ ఏదైతే బర్త్ నెంబర్ ఉంటుందో మీరు పుట్టిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు ఇలా రాసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం తప్పకుండా వస్తుంది. ఇది 8 రోజులు చేయండి. కంటిన్యూగా 8 రోజులు, మధ్యలో మిస్ కాకూడదు. ఇక్కడ చిన్నగా రాసుకోండి, ఇబ్బంది లేదు. మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు గురువు గారు, మా పరిస్థితి అది మీకు నెక్స్ట్ టైం చెప్తాం. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి వారు కూడా రాసుకునే నెంబర్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీరు ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఎడమ చేతి ఈ వేలు కింద అంటే మనకి ఏదైతే పెద్ద వేలు ఉందో దాని కింద రాసుకోవాలి. ఇది గుర్తుంచుకోవాలి. ఇది శుక్రస్థానం. మనకి ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే బొటనవేలు మన బలానికి చిహ్నం. శుక్రుడు మన జీవితంలో యోగిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఈ నెంబర్ కూడా లాభం ఏంటి? మరి చాలామంది మీ టోటల్ నెంబర్ ఏదైతే వస్తుందో మీరు వెహికల్ కొనుక్కుంటారు, అలాగే ఇల్లు కొనుక్కుంటారు, దానికి ఒక నెంబర్ వస్తుంది. మీరు బర్త్ నెంబర్ని చూస్ చేసుకోండి. మీరు పుట్టిన రోజు టోటల్గా వచ్చే విధంగా చూసుకోండి. ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా కంపల్సరీగా పాలు మీరు గుర్తుంచుకోండి, పాలు పసుపు కలిపి అరిచేతిలో రాసుకొని ఈ నెంబర్ రాసుకోవాలి. ఇది అద్భుతంగా పనిచేసే నెంబరు. మాకు పనులు అవడం లేదు, ఎన్ని చేసినా చిరాకు పరాగ్గా ఉంటుంది అనేవారు ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ప్రయత్నం చేయండి. ఒక్కసారి ప్రయత్నించండి. మనకి ఒకసారి అవ్వలేదు మళ్ళీ చేయొచ్చా? ఎన్నిసార్లైనా మనం చేయవచ్చు. ఇదేంటంటే మన మానసిక శక్తిని ప్రేరేపించడమే కాకుండా మనలో ఉండే మన జన్మ సంఖ్య మనకి శుక్రస్థానంలో ఇక్కడ రాసుకోవడం వల్ల అద్భుతమైన ఆలోచన విధానం మారుతుంది. అంటే మనం ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నామో ఆలోచన విధానం మారుతుంది. అద్భుతంగా మనం ఆలోచించగలుగుతాం. మన బుద్ధి కూడా వికసిస్తుంది. ఖచ్చితంగా మనం చేసే పనుల్లో ఆటంకాలు తొలగి సరైన మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది బొటనవేలు కింద మాత్రమే రాసుకోవాలి. మనకి అది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి. చేయి మొత్తం కాదు, ఈ భాగంలో. అందుకే మీకు రాసి చూపించాను. ఒక మిత్రులారా, మీరు ఏది కోరుకుంటే అది జరగడానికి ఒక మార్గం అనేది మీకు తెలుస్తుంది. ఒక మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.